పల్లె పట్టణం అనే భేదం లేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి పండగ జరుపుకుంటున్నారు. కొత్త కోడళ్లు అల్లులతో సందడి చేస్తున్నారు. పండుగ వేళ ప్రత్యేక వంటలతో, గొబ్బెమ్మలు, ముగ్గులతో ఇంటిని అలంకరించి బంధాలను బలపరుచుకుంటున్నారు. పండుగకు కొత్త అల్లుల రాకతో ఇళ్లలో సందడి నెలకొంది. అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు చేస్తూ బంధాల కలయికకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాలం మారినా సంక్రాంతి పండుగ రోజున దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, కొత్త అల్లుళ్ళు అందరూ కలిసి ఒకే చోట చేరి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గోదావరిలకు మేమేం తీసిపోమని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొత్త అల్లుడికి అత్తవారు 270 రకాల వంటకాలలో విందు భోజనం ఏర్పాటు చేశారు. నాలం రమేష్ దంపతులు తమ కొత్త అల్లుడైన పూసరాల శ్రీహర్షికి మొదటి సంక్రాంతి కావడంతో ఇంటికి ఆహ్వానించి 270 వంటకాలలో ఆశ్చర్యపరిచారు. కూతురు అల్లుడిని కూర్చోబెట్టి దగ్గరుండి తినిపించారు. గోదావరి స్టైల్లో నర్సీపట్నంలో కూడా చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రమేష్ కుమార్, నర్సీపట్నం, ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేటలోని కోనసీమ నుండి ఇక్కడికి వచ్చాము. వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాము. ఈ సంవత్సరం మా అమ్మాయిది పెళ్లి జరిగింది. ఈ సంవత్సరం కొత్త అల్లుడు మా ఇంటికి వస్తున్న సందర్భంగా మా గోదావరి స్టైల్లో చిన్న విందు ఏర్పాటు చేయాలనిపించి 270 రకాలతోటి ఈ విందుని అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్వీట్స్, హాట్స్, డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మాక్టైల్స్, రెస్టారెంట్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, మొత్తం అన్ని రకాలతోటి 270 రకాల ఐటమ్స్ మా అల్లుడు గారి కోసం ఈ విందు ఏర్పాటు చేశాను.